కేంద్ర ఆర్థిక బడ్జెట్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతోందని, మూలధన వ్యయం పెరగడం మంచి పరిణామమని అన్నారు వైఎస్ఆర్సీపీ నేత మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్. కేంద్ర బడ్జెట్ సాక్షిగా చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న అప్పులు మరోసారి బయటపడ్డాయన్నారు. గతంలో వైఎస్ జగన్ ప్రభుత్వం చేసిన కృషి ఫలితంగా ఇప్పుడు పోలవరానికి నిధుల కేటాయింపు జరుగుతోందన్నారు. జల్ జీవన్ మిషన్ కింద కేంద్రం 17,000 కోట్లు ఖర్చు పెడితే ఏపీ ప్రభుత్వం ఒక్కటే 12,000 కోట్ల రూపాయల అప్పులు చేసిందన్నారు మాజీ మంత్రి బుగ్గన. కేవలం ఈ అప్పులు మాత్రమే కాదని 3వ తేదీన చేయబోయే అప్పులతో కలిపి రాష్ట్రాన్ని పూర్తిగా ముంచేస్తున్నారని విమర్శించారు. గతంలో తాము చేసిన అప్పుల్ని భూతద్దంలో చూపిస్తూ శ్రీలంక అయిపోతోందంటూ మీడియా బలంతో ప్రజల్ని తప్పుదోవ పట్టించారని, ఇప్పుడు ప్రజలకు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు బుగ్గన. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అప్పు అంటే అప్పు ప్లస్ కార్పొరేషన్ల ద్వారా చేసిన ఆఫ్ బడ్జెట్ బోరోయింగ్ చేస్తే ఈ ఫిబ్రవరి 3వ తారీఖు 3,300 కోట్లు మళ్ళా అప్పు చేసేదానికి ఇండెంట్ పెట్టడం జరిగింది. అంటే ఇంకో 2 రోజుల్లో ఎల్లుండికి అది కలుపుకుంటే 3,14,644 కోట్లు. గత వైసీపీ ప్రభుత్వము కోవిడ్ ఉన్నప్పుడు కూడా 2 సంవత్సరాలు ఇబ్బంది పడి 3 లక్షల చిల్లర కోట్లు 5 సంవత్సరాలలో అప్పు చేస్తే మీరు అంతకంటే కూడా ఎక్కువ 1-2 సంవత్సరాలు కాకముందే మీరు చేసే పరిస్థితికి వచ్చినారు. కరోనా సంక్షోభంలో సైతం ఏపీలో బలమైన ఆర్థిక వ్యవస్థకు వైఎస్ జగన్ ప్రభుత్వం పునాది వేసిందని, 2014 నుంచి 19 మధ్య టీడీపీ ప్రభుత్వం చేసిన అప్పు కంటే 2019 నుంచి 2024 మధ్య వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసిన అప్పు చాలా తక్కువ అన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు వాడుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్న బుగ్గన, చంద్రబాబు ప్రభుత్వానికి మ్యాటర్ వీక్, పబ్లిసిటీ పీక్ అని ఎద్దేవా చేశారు. అక్కలు, వదినలు, బావలు, మామలు. బావ ఏం చేస్తున్నాడక్క? బావ వ్యవసాయంనైనా రైతా ఇప్పుడు ఎంత వస్తుందక్క అంటే ఏమోనైనా 12,500 అంటే ఇంకొక 20,000 అక్క మళ్ళా అదనంగా వచ్చిన ఒక బావ కన్నా. ఇది మీరు చేసిన అప్పులు. ఈ ప్రభుత్వం సంగతి మాకు బాగా తెలుసు. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు వచ్చినా, కూటమి ఎప్పుడు వచ్చినా మ్యాటర్ వీక్, పబ్లిసిటీ పీక్. మ్యాటర్ ఎప్పుడు వీకే ఉంటుంది, పబ్లిసిటీ మాత్రం ఎప్పుడు పీక్ ఉంటుంది. పోలవరం ప్రాజెక్టుకు నిధుల కేటాయింపు వెనక కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ కృషి ఉందన్నారు మాజీ మంత్రి బుగ్గన. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయటం అసాధ్యమైన టైంలో కేంద్రంతో సంప్రదింపులు జరిపి అంచనాలు పెంచిన ఘనత తమదన్నారు. అప్పుడు తాము చేసిన కృషి ఫలితంగానే ఇప్పుడు ప్రాజెక్టుకు నిధులు మంజూరవుతున్నాయన్నారు. పోలవరం కోసము 3,320 కోట్లు ఇవ్వడం జరిగింది, కేటాయించడం జరిగింది. 3,500 కోట్లు బడ్జెట్లో కేటాయించడం జరిగిందంటే ఇది కేవలం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ కృషి 2019-24 అని చెప్పి ఈరోజు గర్వంగా చెప్పుకుంటూ, ఓవైపు కేంద్రం బడ్జెట్లో అప్పుల శాతాన్ని క్రమక్రమంగా తగ్గించుకుంటూ వస్తూ ఉంటే చంద్రబాబు మాత్రం వరుస పెట్టి అప్పులు చేస్తున్నారని విమర్శించారు బుగ్గన రాజేంద్రనాథ్. మరీ ముఖ్యంగా అమరావతి పేరిట చేస్తున్న అప్పులు ఏం చేస్తున్నారో ఎవరికీ అంతు చిక్కటం లేదన్నారు.